నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్టుపై స్పందించిన డిప్యూటీ స్పీకర్ రఘురామ. జగన్ చూసి రమ్మంటే ఇతడు కాల్చి వచ్చేవాడని వ్యాఖ్య. పోలవరం డయాఫ్రమ్ వాల్ 202 మీటర్లు పూర్తయిందన్న మంత్రి నిమ్మల. 2027 నాటికి పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తామని స్పష్టీకరణ. ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసిన ఏకైక సీఎం చంద్రబాబు అన్న ఎమ్మెల్సీ అనురాధ. మెగా డిఎస్సీ నోటిఫికేషన్ ఇస్తే జగన్ తట్టుకోలేకపోతున్నారని ధ్వజం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఆంధ్రప్రదేశ్లో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో సంచలనం సృష్టించిన ముంబై నటి జత్వానీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేసిన సీనియర్ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు ఏపీ పోలీసులు హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు. ఈ అరెస్టుపై అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు స్పందించారు. గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పిఎస్ఆర్ ఆంజనేయులు ఇంటెలిజెన్స్ చీఫ్ గా అనేక నైతిక కార్యక్రమాలకు పాల్పడ్డారని రఘురామ ఆరోపించారు. జగన్ చూసి రమ్మంటే కాల్చి వచ్చిన వ్యక్తి ఇతరులని తీవ్రంగా వ్యాఖ్యానించారు. నటి జత్వానీ కేసుతో పాటు తనపై జరిగిన దాడి కేసులో కూడా పిఎస్ఆర్ ఆంజనేయులు కీలక పాత్ర పోషించారని రఘురామ ఆరోపించారు. ఈ రోజు ఉదయం సుమారు 9 గంటల ప్రాంతంలో ఒక శుభవార్త వినటం జరిగింది టీవీ ద్వారా. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏసీబీ అధికారిగా, ఆ పిదప ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఎన్నో సాంఘిక కాదు అనైతిక కార్యక్రమాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చూసి రమ్మంటే కాల్చొచ్చిన వ్యక్తిగా సార్థక నామధేయులు ఈయన చాలా పనులు చేశారు. అందులో ఒకటి ముందుగా నాది, ఆ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత జైత్వానీ యాక్ట్రెస్, హిందీ యాక్ట్రెస్. ఆ కేసులో ఐ థింక్ ఆ కేసుని సిఐడి విచారిస్తున్నట్టుగా ఉంది. అలాగే ప్యారలల్ గా నా కేసులో నన్ను అక్రమంగా అరెస్ట్ చేసి, సరే అక్రమమా సక్రమమా అరెస్ట్ అనేది సరే వాడి ఆర్గ్యుమెంట్ వాడికి ఉండొచ్చు, కానీ ఒక నోటీస్ ఇవ్వకుండా ఏమీ లేకుండా ఇక్కడ హాస్పిటల్లో డాక్టర్కి చూపెట్టకుండా, అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా హాస్పిటల్కి తీసుకెళ్లకుండా ఆ రోజు రాత్రి ఘోరంగా చిత్రవద చేసి, అందులో A1గా ఇప్పుడు పివి సునీల్ కుమార్ ఉన్నాడు, A2గా రామాంజనేయులు ఉన్నాడు, సీతారామాంజనేయులు బేసిక్గా వ్యూహకర్త. అతను వ్యూహ రచనలో ఘనాపాటి అని అందరూ అంటారు. పివి సునీల్ కుమార్ కూడా యాదవ పనులు చేయటంలో ఎప్పుడూ ముందుంటాడు. ఆ పివి సునీల్ కుమారు ఇతను వ్యూహ రచనలో భాగస్వాములు అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు జత్వానీ కేసులో సీతారామాంజనేయులు తన్ని అరెస్ట్ చేయటం జరిగింది. సో అందరూ అరెస్ట్ చేసినప్పుడు పొద్దున్న టీవీ మాధ్యమాలన్నీ కూడా రఘురామ RRR కేసులో కూడా ఈయన A2గా ఉన్నారు అని చాలా స్పష్టంగా ఎవరికి తోచిన కథనాలు వాళ్ళు రాస్తున్నారు. సంతోషం అనిపించింది డెఫినెట్గా. కానీ ఎక్కువ మంది నన్ను అడుగుతున్న ప్రశ్న, చాలా ఫోన్లు వచ్చినాయి, అందరికీ సమాధానం మళ్ళీ ఫోన్లలో చెప్పకుండా ఈ రకంగా మీడియా మాధ్యమం ద్వారా తెలియచేద్దాం అనుకుంటున్నా. పివి సునీల్ కుమార్ను కూడా ఇప్పటికే చాలా ఆలస్యమైంది, కనీసం మాట వరుసకు కూడా పిలవటం జరగలేదు. నో డౌట్ ఒంగోలు పోలీసు అధికారులు ఒక క్రమ పద్ధతిలో విచారణ చేస్తున్నారు. కానీ దెబ్బలు తిన్నోడు నాలాంటోడు అట్లీస్ట్ మోటారు వాహనం అంటే హై ఎండ్ BMW బెంజ్ గారులా కాకపోయినా అట్లీస్ట్ మారుతి 800 వేగం అన్నా సరే ఊహించుకోవటంలో తప్పులేదు. కాకపోతే నడక రోడ్డు రోలర్ లాగా నడుస్తుంది, వేగం రోడ్డు రోలర్ లాగా నడిచినా అది వేగం తక్కువైనా దాని బరువు గట్టిగా ఉంటుంది. ఒకసారి తొక్కిందంటే చాలా గట్టిగా తొక్కుతుంది అని పాజిటివ్గా తీసుకునే వ్యక్తిని నేను. కానీ ఆలస్యం అవుతుంది, సంవత్సరం అయింది. ఆ సునీల్ నాయక్ అని ఉన్నాడు అసలు దొంగ. అతడు ఇప్పుడు ఆ సునీల్ నాయక్కి నోటీస్ ఇస్తే, ఎందుకంటే అప్పుడు స్పాట్లో ఆ పక్కగదిలో ఉన్నాడు, చాలామంది స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఈ సునీల్ నాయక్ అన్నవాడికి చెప్తే వాడు వినలేదు, పొరను వాతలు పో అని చెప్పి పంపించాడు. సాలిడ్గా అతడు కంప్లైనెంట్,
నా మీద సువోమోటో కంప్లైంట్ ఇచ్చింది ఆ సునీల్ నాయక్. అర్థమైపోయింది మీ క్వాలిటీ ఆఫ్ ద కేసు, వీళ్ళకి ఎటువంటి ఈ సాక్ష్యవాడికి ఎటువంటి సాక్ష్యం దొరుకుతారో అనేది మరి ఆ బోరగడ్డ అనిల్ కుమార్ని మనం చూస్తేనే సమాజానికి అర్థమవుతుంది వీళ్ళు ఎంత గొప్ప వాళ్ళు. ఇద్దరిని అరెస్ట్ చేశారు, సరే వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు, 90 రోజుల దగ్గర పోయింది. సరే ఈవిడేమో దొరకలేదు, ఒక మహిళ అయినా సరే మరి ఆవిడ బలి తప్పించుకుంది. సుప్రీంకోర్టులో టెంపరీగా ప్రొటెక్షన్ దొరికింది. రేపు 24వ తారీఖు అంటే ఎల్లుండు మళ్ళీ విచారణకు వస్తుంది. మరి విచారణలో ప్రొటెక్షన్ వస్తే ఆవిడకి మెమరీ రాదు, ప్రొటెక్షన్ ఒకరోజు ఆపినా మరి ఆవిడకి తప్పకుండా అన్ని గుర్తొచ్చేస్తాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. పోలవరం ప్రాజెక్టు డయాఫ్రమ్ వాల్ కు సంబంధించి ఇప్పటివరకు 202 మీటర్ల నిర్మాణం పూర్తయినట్టు ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలియజేశారు. తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా రాజమండ్రిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. డయాఫ్రమ్ వాల్ జగన్ పాలనలో విధ్వంసానికి గురికాగా నేడు కూటమి ప్రభుత్వంలో నిర్మాణం దశగా పనులు సాగుతున్నాయని అన్నారు. కొత్తగా డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులను 990 కోట్లతో జనవరి 18వ తేదీన మొదలుపెట్టామని తెలియజేశారు. 2 కట్టర్లు 2 గ్రాబర్లతో డయాఫ్రమ్ వాల్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని అన్నారు. ఏప్రిల్ 30 కల్లా 3వ కట్టర్ కూడా అందుబాటులోకి రానుందని చెప్పారు. 2027 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేలా పనులు మరింత వేగవంతం చేస్తామన్నారు. నిండు శాసనసభలో అసలు డయాఫ్రమ్ వాల్ ఉందో లేదో కూడా తెలియకుండా ముఖ్యమంత్రి మాట్లాడారు అని అంటే మరి వాళ్ళకు ఉండేటువంటి పరిజ్ఞానం అంటే వాళ్ళ నీటిపారుదల శాఖ మంత్రి కూడా ఆ రోజు చెప్పాడు. డయాఫ్రమ్ వాల్ అనేది ప్రతి ప్రాజెక్టుకు ఉంటుంది, బక్రానంగల్కు ఉంటుంది, హిరాగుడ్డుకు ఉంటుంది, శ్రీశైలంకు ఉంటుంది, నాగార్జున సాగర్కు ఉంటుందని. అంటే ఆ రోజునటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రులకి డయాఫ్రమ్ వాల్ అనేది ఏ ప్రాజెక్టుకు ఉంటుందో కూడా తెలియనటువంటి ఇరిగేషన్ మంత్రులు ఆ రోజు ఉన్నారు. మరి ఈ యొక్క డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయిన తర్వాత కూడా ప్రాజెక్ట్ ని పూర్తి చేస్తామని తేదీలు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రిగా ఆ రోజు ఉన్నటువంటి పాలన దుస్థితి ఏంటనేది అవే ఒక ఉదాహరణలు అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఈ రోజు పోలవరంకి అత్యంత ప్రాధాన్యతనిస్తూ ఆయన ప్రమాణ స్వీకారం చేసినటువంటి మొదటి 5 రోజుల్లోనే పోలవరాన్ని ఆయన విజిట్ చేశారని అంటే మరి ఆయన ఇచ్చినటువంటి ప్రాధాన్యత మనకు అందరికీ అర్థమవుతుంది. అదేవిధంగా రెండవసారి ఒక షెడ్యూల్ ని కూడా పోలవరం ఏ రోజుల్లో ఏ సంవత్సరంలో పూర్తి చేస్తాం అనేటువంటి షెడ్యూల్ కూడా చాలా క్లియర్ గా అంటే 2025 డిసెంబర్ కల్లా మరి డయాఫ్రమ్ వాల్ పూర్తి చేయాలని, 2027 కల్లా పోలవరం ప్రాజెక్ట్ ని పూర్తి చేయాలనేటువంటి ఏదైతే లక్ష్యం ఇచ్చారు రెండోసారి ఆయన పోలవరం పర్యటన ద్వారా, మొన్ననే మళ్ళీ 3వసారి పర్యటన ద్వారా ఆయన ఇచ్చినటువంటి లక్ష్యం అనుగుణంగా పనులు జరుగుతున్నాయో లేదో స్వయంగా ముఖ్యమంత్రి గారే పరిశీలించినటువంటి పరిస్థితి. ఈ పనుల్ని 25 కల్లా పూర్తి చేయడానికి మరింత వేగవంతం చేసేటువంటి విధంగా మరి ఏప్రిల్ 30 కల్లా 3వ కట్టర్ కూడా ఈ యొక్క డయాఫ్రమ్ వాల్ కి అందుబాటులో రావడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ తూర్పుగోదావరి జిల్లా డిఆర్సీ మీటింగ్ అనేక అంశాలను సుదీర్ఘంగా చర్చించి మరి కొన్నిటి మీద డిసిషన్స్ అదేవిధంగా పాలసీలను కూడా డిసైడ్ చేసుకోవడం జరిగింది. అందులో కూడా ముఖ్యంగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అత్యంత ప్రతిష్టాత్మకంగా పేదరిక నిర్మూలన కోసం P4 ఏదైతే ఆయన ఇంట్రడ్యూస్ చేశారు ఈ రాష్ట్రంలో, ఆ P4 ని మన ఈస్ట్ గోదావరిలో కూడా పకడ్బందీగా అమలు చేసేటువంటి విధంగా ప్రతి కాన్స్టిట్యున్సీలోనూ P4 ని మరి మానిటరింగ్ చేయడానికి ప్రతి కాన్స్టిట్యున్సీలోనూ కూడా ఒక 6 ఈ యొక్క P4 ని కాన్స్టిట్యున్సీ లెవెల్లో మరి వాళ్ళు కోఆర్డినేట్ చేసుకోవడానికి, అదేవిధంగా డిస్టిక్ లో కూడా ఒక 5 మెంబర్స్ ని మనం అపాయింట్మెంట్స్ ఇచ్చి ఆ P4 ని పకడ్బందీగా ఈ యొక్క జిల్లాలో అమలు చేసేటువంటి విధంగా, అదేవిధంగా ఏదైతే గ్రామాల్లో కూడా బిలో పావర్టీ లైన్ ఎవరైతే ఉన్నారో ఆ బిలో పావర్టీ లైన్ లో మొదటి విడతగా ఆఖరి 20% మంది లో ఇన్కమ్ ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని బంగారు కుటుంబాలుగా మనం మరి అనౌన్స్ చేసుకుని ఎవరైతే ఎన్ఆర్ఐస్ కానీ ఎవరైతే దాతలు కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళ సపోర్ట్ తీసుకుని ఆ బంగారు కుటుంబాలకి ప్రభుత్వం నుంచి ఆ సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు ఆ యొక్క ప్రయారిటీ వాళ్ళకి ఇచ్చేటువంటి విధంగా, అదేవిధంగా ఆ కుటుంబాల్లో ఇతరత్ర అంటే చాలా ఫ్యామిలీస్ ఎడ్యుకేటెడ్ గా పిల్లల్ని చదివించకపోవడం లేకపోతే కొన్ని ఏదైతే డిస్సాటిస్ఫాక్షన్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా సరిదిద్ది ఆ కుటుంబాలను కూడా ప్రయోజనాత్మకంగా చేసేటువంటి విధంగా తీర్చిదిద్దాలనేటువంటి P4 చంద్రబాబు నాయుడు గారు
ఆలోచన ఏదైతే ఉందో దానికి అనుగుణంగా జిల్లాలో ద ఫస్ట్ ప్రయారిటీ దానికి ఇచ్చి ఆ 2047 విజన్ ని నెరవేర్చాలని చెప్పేసి మేజర్ గా ఈ రోజు డిఆర్సీ మీటింగ్ లో కూడా డిస్కషన్ చేసి డిసిషన్ తీసుకున్నామనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నా. రాష్ట్రంలో యువతకి ఇచ్చిన మాట ప్రకారం ఏపీ ప్రభుత్వం 16,347 టీచర్ పోస్టులతో మెగా డిఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చిందని టీడీపీ ఎమ్మెల్సీ పంచమర్తి అనురాధ తెలిపారు. అయితే ఇది చూసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తట్టుకోలేకపోతున్నారని ధ్వజమెత్తారు. సోషల్ మీడియాలో ఫేక్ డిఎస్సీ పోస్టుల పేరిట తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎప్పుడైనా ఉపాధ్యాయుల భర్తీ జరిగిందంటే దాని పేటెంట్ రైట్ కేవలం టీడీపీకే దక్కుతుందని తేల్చి చెప్పారు. మొత్తం 1.96 లక్షల ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేసిన ఏకైక నాయకుడు చంద్రబాబు అని గుర్తు చేశారు. వైసీపీ పార్టీ ప్రజలందరికీ కూడా తెలుసు, జగన్మోహన్ రెడ్డి కేవలం 11 సీట్లకే పరిమితం అయ్యారు. ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా తరిమేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చెయ్యాలి మనం అని ఆలోచించుకోవాల్సింది పోయి ఈరోజు ప్రతి విషయం మీద కూడా రాద్ధాంతం చేస్తూ ఉన్నారు. బెంగళూరులో ఉంటున్న ఈ జగన్మోహన్ రెడ్డి గారికి అప్పుడప్పుడు ఆంధ్రప్రదేశ్ గుర్తుకొస్తే లేదా అతని పదవి పోయింది అనే విషయం గుర్తుకొచ్చినప్పుడల్లా ఏదో ఒక రాద్ధాంతం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానికి ఇప్పుడు కొత్తగా వారు చేసే రాద్ధాంతం మరి డిఎస్సి గురించి, టీచర్ ఉపాధ్యాయుల భర్తీ పోస్టుల గురించి, మరి గౌరవనీయులు విద్యాశాఖ అమాత్యులు నారా లోకేష్ గారు మరి చంద్రబాబు నాయుడు గారి యొక్క 75వ పుట్టినరోజు సందర్భంగా దాని మీద రాద్ధాంతం చేయడమే కాకుండా జగన్మోహన్ రెడ్డి తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు. తప్పుడు ప్రచారాలు చేయడమే కాకుండా వాళ్ళు ఎప్పుడెప్పుడు డిఎస్సీలు ప్రకటించారో టీచర్ పోస్టులు భర్తీ చేశామో అని ఫేక్ ప్రచారాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేయటం నిజంగా చాలా దారుణమైన విషయం. ఏదేమైనప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో ఎప్పుడైనా ఉపాధ్యాయుల భర్తీ చేశారు అని అంటే దాని పేటెంట్ రైట్ తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారిదే అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. 94లో 16,238 పోస్టులు, 94లో 16,238 పోస్టులు, 96లో 16,838, 98లో 29,269, 2000 సంవత్సరంలో 24,388, 2001లో 26,129, 2002లో 31,699, 2003లో 12,430, 2014లో 8,926, అలాగే 2018లో 7,254. లిమిటెడ్ రిక్రూట్మెంట్స్ 1996లో 3,706, స్పెషల్ రిక్రూట్మెంట్స్ 96లో 2,000, 97లో 874, 2019లో 521. గ్రాండ్ టోటల్ 1,80,272 పోస్టులు భర్తీ చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది. ఇప్పుడు 16,344తో కలిపి ఈనాడు మరి మొత్తం కలిపి 1,96,000 పోస్టులు ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ, ఏకైక నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. మీరేం చేశారండి మీ హయాంలో? టీచర్లు ఎంత హెరాస్ చేశారు మీరు? ఏ రకంగా మరి గౌరవప్రదమైన వృత్తుల్లో ఉన్న వారిని వారి చేత మద్యం దుకాణాలకి కాపలా పెట్టారు. తాగుబోతులందరూ కలిసి తాగుబోతులందరూ లైన్లో నుంచోట్లేదంట మద్యం కొనుక్కోవడానికి, అందుకని మీరు అందరు లైన్లో పెట్టండి అని చెప్పి విద్యార్థులను ఉపాధ్యాయులను తీసుకొచ్చి వాళ్ళకి అక్కడ బంట్రోత్తులుగా పెట్టిన హీన చరిత్ర వైసీపీ పార్టీ అనే విషయం ప్రజలందరికీ తెలుసు. కానీ వీళ్ళు మర్చిపోయారు, వైసీపీ వాళ్ళు మర్చిపోయారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలో